ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే మా సిస్టర్ సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్ గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్లు పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి. ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్ లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపప్పు పెడితే తిన్న బ్రహ్మానందాన్ని. తెనాలి వెళదాము అనుకున్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటే, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కేవలం నవ్వించడమే కాదు, ఫిలసాఫికల్ గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి, ఆలోచించకుండా ఏం చేయగలను, ఎలా ఉండగలను అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. కరెక్ట్ గా 49 సంవత్సరాల క్రితం డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. చెప్పాను ఇందాక మా సిస్టర్ అని, ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలి అంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈ రోజు మీ అందరి ముందు చూడండి, ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నవాడు కూడా మొహంలో చూడగానే అది కాదురా ఈ జీవితానికి. మనిషికి ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత సంపాదన అయినా ఉండొచ్చు, ఎన్నో వేల కోట్లు ఉండొచ్చు, కానీ ఆనందం కరువైతే జీవితమే అనర్థం. అటువంటి ఆనందాన్ని నేను ఇవ్వటం కాదు, నా ముఖం ద్వారా మీకు పంచిపెట్టినటువంటి ఆ శక్తిని, ఆ సత్తాని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శతదా సహస్రదా శిరస్సు వంచి పాదాభివందన చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అత్యుత్తమైన అరుదైనటువంటి కవులలో రచయితల్లో ఒకడు బుల్లిముద్ద శివరామకృష్ణ గారు. అంటనే బంటు నిద్ర అదీను ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలుడుండేటి సరిభూమి ఒకటి. భూమి అంతా ఒకటేనండి. మనకు తెలియక ముక్కలు చేసుకుని కొట్టుకు చేస్తున్నాం, కొట్టుకుంటాం. మనకి అందులో కొంచెం ఆనందం కూడా ఉంటుంది. అనేక రకాలైన కారణాలతో మనం కొట్టుకుంటాం. ఇటువంటి వద్దురా మనుషులు మారాలి అనుకున్నాడు బొల్లిముద్ద శివరామకృష్ణ. అప్పుడు పునాది రాళ్లు వేసినటువంటి మహనీయుల్లో ఒకడు బొల్లిముద్ద శివరామకృష్ణ. తెలుగు సాహిత్యం గురించి ఎన్నో, ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు, ఉత్తమమైన భావాలు, పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలా మంది ఈ భరతావని మీద జనించారు.